అబ్బబ్బబ్బబ్బబ్బా! తీరిగ్గా భలే వచ్చావు. చూడు, నువ్వు ఎంతో నమ్మకంతో నీ ఇంట్లో పెట్టుకున్న మనిషి ఏం చేసిందో. నేనంతా విన్నాను. అత్తయ్యని చంపాలని చూసింది గౌరీ కాదు, మరి నేను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవునక్క, అత్తయ్య మీద దాడి చేసి తప్పించుకుని పారిపోయి వచ్చింది నేనే. మీరలాంటి పని కలలు కూడా చేయరు. ఎందుకు మేడం అబద్ధాలాడతారు? నేను చెప్పింది నిజం. ఈ గౌరిని కాపాడుకోవడానికా నింద నీ మీద వేసుకుంటున్నావు? నేను అంగీకరిస్తున్నాను కదా, నమ్మరేంటి మీరు? ఎలా నమ్ముతావమ్మా? అత్తకేదైనా ఆపదొస్తే నువ్వు నీ ప్రాణాలు అడ్డువేసే మనిషివే కాని అత్త ప్రాణాలు తీయాలనుకునే మనిషివి కాదని మా అందరికీ తెలుసు. అలాంటప్పుడు మేమెలా నమ్ముతామమ్మా? మీకు నా మీద అటువంటి నమ్మకం ఉంది కాబట్టే నేను ఆ విధంగా చేయగలిగాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పిందైతే నిజం. మీరు చీకట్లో నన్ను చూసి గౌరీ అనుకున్నారు. మీరు పొరపాటు పడ్డారత్తయ్య. నన్ను అపార్థం చేసుకుంటున్నారని బావని నన్ను దూరం చేసి మాయతో పెళ్లి జరిపించబోతున్నారనే కోపంతో మిమ్మల్ని చంపాలని అనుకున్నాను. అనుకోకుండా మీకు దొరికిపోయాను. పోలీసులకు పట్టించాలనుకుంటే నన్ను పట్టించండి, పోలీసుల్ని పిలవండి. ఏంటే నీ నాటకాలు? ఎలా కనబడుతున్నానే నీ కంటికి? నేను చూసింది ఈ గౌరినైతే నువ్వనంటావేంటి? మీరు ఆవేశపడకండి. నేను అవనితో మాట్లాడొస్తానుండండి. అవని, ఇలారా. ఏంటో అందరూ స్క్రీన్ ప్లే రైటర్లు అయిపోయారు. ఎవరికి దోచింది వాళ్ళు చెప్తున్నారు. ఏంటి గౌరీ, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చా? నీకు సంబంధం లేని నేరాన్ని నీ మీదకెందుకు వేసుకుంటున్నావు? నీకు సంబంధం లేదు కదా. ఆ విషయం నేను, అక్క, అర్చన నమ్ముతున్నాం. అత్తయ్య వాళ్ళు నమ్మడం లేదు కదా. ఆ పరీక్షని ఎదుర్కోవాల్సింది నేను, అది నిరూపించుకోవాల్సింది నేను. నింద నీ మీదెందుకు వేసుకుంటావు? మంచి మనిషి మీద అన్యాయంగా ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను. మరి నేను చూస్తూ ఊరికే ఉండాలా? ఇది ఎలా జరిగిందో, ఎవరు చేశారో, ఆ నిహారిక ఏదైనా ప్లాన్ చేసిందో నాకేం అర్థం కావడం లేదు. నువ్వు మా కుటుంబ గొడవల్లో ఇరుక్కుపోకూడదని అలా అందరి ముందు మాట్లాడాల్సి వచ్చింది. అందుకే నిన్ను కాపాడ్డానికి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. నువ్వు ఒప్పుకున్నా అక్కడ ఎవరూ నమ్మడం లేదు. అది నాకు సంతోషంగానే అనిపించింది. ఇకపోతే నన్ను అడ్డుపెట్టుకుని ఎవరు చేసుంటారో నేను ఊహించగలను. వారి సంగతి నేను చూసుకుంటాను. ఎవరు చేసుంటారు? నీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? నాతో చెప్పు, వెంటనే ఆ మనిషిని అందరి ముందుకు తీసుకొస్తాను.